అరే లక్ష్మి ఉందని భయపడుతున్నావా? ఆ లక్ష్మి సంగతి నాకు వదులు, నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు సాంబయ్య. పూటపూటకు వెళ్ళి యోగక్షేమాలు తెలుసుకుంటా అంటే బాగోదన్నయ్యా. అలా వెళ్తే చివరికి తులసి ఏంటిది, మీరే నాకు లేనిపోని ఇబ్బందులు పెడుతున్నారు. చూసావా చూసావా, నీ బాగోగులు చూడ్డానికి కాదు, మీ వాళ్ళొచ్చేది నా మీద అనుమానంతో అని మా అత్త నా మీద గొడవ పడుతుంది అని అంటుంది. ఇప్పుడు చెప్పండి, వెళదామా? ఆ మాట తులసితో అనిపించుకునేదాకా వెళ్దామా? ఏంటి సాంబయ్య, నేను లేనా అని మా అన్నయ్య, ఏం మావయ్య అని ఆదిత్య అనేదాకా వెళ్దామా? నీ ప్రేమలో అర్థం ఆరాటం ఉండొచ్చు కానీ ఇప్పుడు వెళ్ళడం భావ్యం కాదన్నయ్యా. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలి సాంబయ్య. ఎప్పుడు వెళ్లాలో అప్పుడు వెళితేనే గౌరవంగా ఉంటుంది. సమయం సందర్భం పాటించకపోతే మన మర్యాదను మనమే పోగొట్టుకున్న వాళ్ళమవుతాం. దాక్షాయిని కూడా చెప్తుంది కదా, మీ ఆలోచన కాస్త మార్చుకోండి. అవునన్నయ్యా, అయినా కొత్తగా కాపురానికి వెళ్ళింది, మీరు వెళ్ళడం బాగోదు. సరే, మీరు అంతగా చెప్తున్నారుగా, నేను 4 రోజులు ఓపిక పడతానులే. ఆ మాట అన్నావు బాగుంది. లక్ష్మి విషయం నాకు వదిలే. వస్తామన్నయ్యా, వస్తాం ప్రియా. మంచిది. ఇదిగో చూడండి, మీరింకేమీ ఆలోచించుకుంటూ టాబ్లెట్స్ వేసుకోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఏంటే ఇది? నువ్వు సూపర్ అత్తయ్య. నీ యాక్షన్ కి సంతోషం తట్టుకోలేక ముద్దుతో అభినందిస్తున్నాను. ఇప్పుడు ఏం చేసిందనే అంత అభినందిస్తున్నావు? ఇంకేం చేయాలి, దాని మైండ్ బ్లాక్ చేసేసింది. కోడలిగా ఈ గడపలో అడుగు పెట్టిన మొట్టమొదటి రోజే జీవితాంతం గుర్తుండేలా చేసింది. దాని పై ప్రాణాలు పైకే పోయేలా చేసింది. దానికి ముచ్చెమటలు పట్టేలా చేసింది. అత్తయ్య ముఖంలోకి చూడాలంటేనే భయపడేలా చేసింది. పులి పులి అనిపించుకుంది. ఆహా, ఫస్ట్ స్టెప్పే గజగజా వణికించింది. నువ్వు ఎత్తులు ఇలాగే కంటిన్యూ చేయత్తయ్యా, అది ఖచ్చితంగా చిత్తైపోతుంది. వెనక్కి తిరిగిపోవడం తప్ప దానికి వేరే దారి ఉండదు. దాని ఆట కట్టు నీదే పై మెట్టు. ఒసే వెంకటలక్ష్మి, తెగ మురిసిపోతున్నావు. డ్యూటీ అంటూ ఫోన్ వస్తుందేమో చూడు. డౌట్ వచ్చింది, అందుకే స్విచ్ ఆఫ్ చేశా. అత్తయ్య, నువ్విలాగే ముందడుగు వేస్తూ ఉండు, నీ వెనకాలే మేం ముగ్గురం 6 అడుగులు వేస్తూ ఉంటాం. అవునే దుర్గా, ఇది చెప్పినట్టు నువ్వు ఇలాగే నడుచుకో. పాపం, ఇక ఆ తులసి బిత్తరపై తెల్లమొహం వేసుకుని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఏమైంది? చెడుగుడు చెడుగుడు ఇప్పుడు మొదలైంది. ఆ తర్వాత చెరుగుతాను. తాలింపు గింజల్ని ఎగరేసినట్టు ఎగరేస్తాను, తీసి అవతల పాడేస్తాను. దెబ్బకి పారిపోద్ది. ఇదిగో పదండి పదండి, మనం ఈ గదిలోనే ఉంటే ఈయన గారికి మనం ఏ గూడు పుటాన్ని చేస్తున్నామని అనుమానం వస్తుంది. పదండి పదండి. దుర్గమత్తయ్య, వంట చేయమంటావా? అమ్మో,
నీ వంట వార్పులు పక్కన పెట్టి తల్లి. నువ్వు వండితే నీతో పాటు వచ్చిన బొద్దింకలు అన్నం కూరల్లో కూడా వచ్చేస్తాయి. వంటది మా సత్యవతి చూసుకుంటుందిలే. ఇదిగో సత్యవతి, బియ్యం 1కి 4 సార్లు కడిగి బాగా గాలించు. ఒక్క ముక్క పురుగు గాని మెరిక గాని మట్టి గాని రావడానికి వీల్లేదు. అన్నం తెల్లగా మల్లెపూలాగా పొడి పళ్ళాడుతూ ఉండాలి. నాన్ వెజ్ లో మసాలా, కూరల్లో ఉప్పు కారం బాగా దట్టించు. మన ఇంటి తిండి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలిసొచ్చేలా చెయ్యాలి. నాకు ఈ ఇంటి వంట కొత్తేమీ కాదులే దుర్గమ్మత్తయ్య. ఉచిత ఆహార పథకం కింద బాగా మెక్కిందానివి కదా. నీ చేతి వంట తినడం ఇష్టం లేకే అత్తయ్య నిన్ను వంట చెయ్యొద్దు అంది తెలుసా. ఓసై పిచ్చి మొహమా, నేను చెయ్యాలని చేసి పెట్టాలని అడగలేదే. సైలెంట్గా ఉంటే గుడ్ల మీద కోడిలా కూర్చొని తింటాననుకున్నావా? చెయ్యి వంట అని దుర్గమ్మ నా మీద గయ్యమల్లేస్తుందని నాకు తెలుసు. అందుకే ముందే రివర్స్ లో వచ్చా. వంట వార్పు కార్యక్రమం తప్పించుకున్నాను. సుఖపడ్డానికి మార్గాలు వెతుక్కోవడం తెలిసిన వాళ్ళు చేసే పని నోట్ చేసుకో. ఇది ఈ తులసి చెప్తున్న ఫస్ట్ కొటేషన్. అమ్మో అమ్మో, నువ్వు సామాన్యురాలివి కాదే. నువ్వు సిటీలోకి ఎంటర్ అయినప్పుడే ఆ విషయం నీకు చెప్పాను కదే. మీ అందరికీ నేను అసమానురాలని, మా దుర్గమ్మత్తయ్యకి మాత్రమే విధేయురాలని. చాలా ఆపు. సాంబయ్యకి సన్నివేశం చూపిస్తే నువ్వెలా చెప్తే అలాగే దుర్గమ్మత్త. మాట మీరును, గీత దాటును, నీ మనసుని నొప్పించును. ఎలా నిగ్గుకొస్తుందో, ఎన్ని గొడవలవుతాయో అని కంగారు పడిపోయాను. కానీ నా తులసి సమర్థవంతురాలు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిగ్గుకొస్తుంది, ఎంతటి వారినైనా మెప్పిస్తుంది అనే నమ్మకం ఇప్పుడు బలపడింది. ఇక మేము నిశ్చింతగా ఉండొచ్చు. అర్జెంటుగా ఈ విషయం ఆయన చెవిలో వేస్తే సంతోషపడతారు. ఏమ్మా ప్రియా, తులసిని సరిగ్గా చూసుకుంటున్నానో లేదో అని చూసి వెళ్దామని వచ్చావా? కన్న కూతురుగా చూసుకుంటానన్న నీ మాట మీద నమ్మకం లేని దాన్ని కాదన్నయ్య. దాని దుడుకుతనం దుందుడుకుతనంతో వదిన్ని ఏం ఇబ్బంది పెడుతుందో, వదిన్తో ఎలా ఉంటుందో, విసిగిస్తుందో, గొడవ పడుతుందేమో అని చూడ్డానికొచ్చానన్నయ్య. నీలా వదిన ఆలోచించదు కదా. నువ్వు కూతురు అనుకున్నా తను కోడలే అనుకుంటుంది కదా. నువ్వు ఆలోచించినంత సరళంగా వదిన ఆలోచించదు కదన్నయ్య. కాపురానికొచ్చిన కోడలు కూతురులాంటిదే అని, కూతురుతో సమానమని నీలా కోటికొక్కరనుకుంటారు. అందరూ అనుకుంటే కోడళ్ళందరూ నంబర్ 1, అత్తలందరూ ఉత్తమరాళ్లే. అసలు అత్త కోడళ్ళు అనే టాపిక్ పంచాయతీ ఉండేదే కాదు కదన్నయ్య. చూసావు కదా, ఏ అభిప్రాయంతో వెనక్కి వెళ్తున్నావు? అది నెగ్గుకు రాగలదన్న అభిప్రాయంతో, నువ్వున్నావన్న ధైర్యంతో, ఆదిత్య తోడున్నాడన్న విశ్వాసంతో. ఈ ఇల్లు నాకే కాదన్నయ్య, దానికి పుట్టిల్లే, మా అందరికీ దేవాలయం. అన్నయ్య,
నీ నీడన అందరం చల్లగా బతికేస్తాం. వెళ్ళొస్తానన్నయ్య. సరేనమ్మా. ఏమండి, తులసి ఎలా ఉంది ప్రియా? మనం అనవసరంగా భయపడ్డాం, కంగారు పడ్డాం. ఏం గొడవ జరుగుతుందో అనుకున్నాం. కానీ దానికేమండి, బంగారు తల్లి, వరాల మూట, వజ్రాల కొండ. ఏంటి ప్రియా అంతగా పొగుడుతున్నావు? పొగడ్త కాదండి, నిజం. అది ఎలా ఉన్నా మేనేజ్ చేయగలదు. తెలివైందండి. అవును ప్రియా, భావరక్తం కదా, అంత తెలివి తక్కువగా ఎలా ఉంటుంది? అన్నయ్య రక్తమే కాదు, పొద్దున తెలివి కూడా వచ్చింది దానికి. నా కళ్ళతో నేను చూశాను. చూసావా? అసలు ఏం జరిగింది? నువ్వు చూసిన తెలివితేటలేంటో కాస్త వివరంగా చెప్పు ప్రియా, విని నేను ఆనందిస్తాను. విని ఆనందించడం ఎందుకు? మీ కళ్ళతో మీరే చూసి ఆనందించండి. చూడండి. నువ్వెలా చెప్తే అలాగే దుర్గమ్మత్త. మాట మీరును, గీత దాటను. నీ మనసుని నొప్పించును. అద్గది తులసి అంటే. భలేగా దుర్గమ్మకు జవాబిచ్చింది. తులసియా మజాకా? ఐఎమ్ సారీ తులసి. సారీ దేనికిరా? మార్నింగ్ జరిగిన దానికి, మా అమ్మ ప్రవర్తనకి. దానికి కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. హే, కౌంటర్ ఇచ్చావా? ఎస్. తులసి ఎవరి రుణం ఉంచుకోదు. భలే తెలివైందండి. ఊరుకో, చిన్నోళ్ళని పొగడకూడదంటారు. ఎదురుగా పొగడకూడదంటారు గాని ఇలా చాటుగా మెచ్చుకోవచ్చులేండి. ఆదిత్య, ప్రతిదానికి నువ్వు రియాక్ట్ అవ్వొద్దు. ఇలా సారీలు చెప్పొద్దు. చెప్పడం మొదలు పెడితే జీవితకాలం సారీ తప్ప నాతో మాట్లాడడానికి నీకింకో మాటే ఉండదు. అదేంటి తులసి అలా అంటావు? నిజం ఆదిత్య. మామూలుగా కలివిడిగా ఉండే అత్త కూడళ్ల మధ్య సూటిపోట్లు కామన్. అలాంటిది మీ అమ్మకి కోడలంటేనే పడదు. అత్త కోడళ్లకు రోజుకి 1,00,000 జరుగుతుంటాయి. నువ్వు ప్రతిదానికి రియాక్ట్ అవుతుంటే మిగిలేది ఏమీ ఉండదు. అది కాదే, అమ్మలా అనేసరికి బాధగా అనిపించింది. నాకేమైనా కొత్త? టేక్ ఇట్ ఈజీ. నాకు భారం దిగిపోయినట్టు, భయం తొలగిపోయినట్టు ఉంది ప్రియా. కడుపు నిండా భయంతో ఆకలే మర్చిపోయాను. భయం పోయేసరికి ఆకలి గుర్తొస్తుంది ప్రియా. నాకు సంతోషంతో కడుపు నిండిపోయింది. చద్దన్నం తిన్నా ఆలి మొగుడాకలి మర్చిపోయిందంట అన్న సామెతలాగా ఉంది. భలే వారండి. పదండి, వెళ్ళి భోంచేద్దాం. ఎంత దూరం చేయాలని చూస్తే అంత దగ్గరైపోతున్నారు. ఏదో ఒకటి చేయాలి. వీళ్ళిద్దరి మధ్య కొంతైనా ద్వేషం పుట్టించాలి. ఈ రాత్రి వీళ్ళకి నిద్ర లేకుండా చేయాలి. కర్మ. వెంకటలక్ష్మి, ఈ రోజు నీకు డ్యూటీ ఉంది. కర్మ. ఏం నవ్వుకుంటున్నావు? మా ఇంట్లో కుంపటి పెట్టి మీ ఇంట్లో ప్రశాంతంగా నవ్వుకుంటున్నావా?
నవ్వుకో, ఎంతకాలం అలా నవ్వుతూ ఉంటావో చూస్తాను. మా అత్తయ్యకి ఏదో ఒక రోజు చిర్రెత్తుకొస్తుంది, ఆ రోజు ఉంటుంది నీ పని. ఏంటి లేటు? నేను ఎప్పుడు రమ్మన్నాను, నువ్వెప్పుడొచ్చావు? యూనిఫామ్ వేసుకోగానే సరిపోదు. పోలీస్కి టైం సెన్స్ చాలా ఇంపార్టెంట్. దాని విలువ తెలిసుండాలి. సిన్సియారిటీ లేని పోలీసులు ఉద్యోగానికి పనికిరారు. అంటే సార్, ఇంటి దగ్గర చిన్న ప్రాబ్లం వచ్చి లేట్ అయింది. ఇంటి దగ్గర సమస్యలు ఇంట్లోనే తేల్చుకోవాలి, అంతే తప్ప ఇలా డ్యూటీలో చూపించకూడదు. డ్యూటీ చేయడం ఇష్టం లేదేమో. దాక్షాయిని, నువ్వు మధ్యలోకొచ్చి అనవసరంగా కలగజేసుకోకు. షటప్, మైండ్ యువర్ టంగ్. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, ఎవరి ముందు నిలబడి మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? తను నా భార్య. నువ్వు డీజీపీ భార్యనే అనేంత ధైర్యం వచ్చిందా? వయసులో నీకంటే పెద్దదని తెలీదా? ఇంకోసారి నీ నాలుకని కంట్రోల్లో పెట్టుకోపోతే నీ డ్యూటీ నల్లమల ఫారెస్ట్లో వేయించేస్తాను. వేయించండి సార్, వేయించండి. ఇక్కడ మృగాల్లాంటి మనుషుల మధ్య డ్యూటీ చేయడం కంటే అక్కడ చెట్లు పుట్టల్లోనే పడుంటాను. ఆడపిల్లవు కదా అని, ఇల్లు దగ్గరగా ఉంటుంది కదా అని, పోనీలే పాపమని ఇక్కడ డ్యూటీ వేయిస్తే పొగరు చూపిస్తున్నావేంటి? పొగరు పోనీలే పాపమని కాదు, మీరు కావాలని ఇక్కడ డ్యూటీ వేస్తున్నారు. నా మీద కక్ష కట్టి ఇలా చేస్తున్నారు. నీ మీద కక్ష కట్టడానికి నువ్వేమన్నా తీవ్రవాదివా? అయినా డీజీపీ చెప్పిన పని చేయకపోగా నన్నే ప్రశ్నించేంత పెద్దదానివైపోయావా? డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం నీకంటే సీనియర్ అధికారికి ఎదురు చెప్తే 3 నెలలు జైలు శిక్ష పడుతుంది. వేయించమంటావా? సారీ సార్, ఏదో కోపంలో అలా అన్నాను అంతే సార్. ఇక మీరు చెప్పినట్టు చేస్తాను సార్. ఇందాక అన్నదానికి మర్యాదగా మేడంకి సారీ చెప్పు. సారీ మేడం. ఏంటి అర్థం కాలేదు? సారీ మేడం. మేడంకి వినపడేలా చెప్పు. సారీ మేడం. దాక్షాయిని, లక్ష్మిని లోపలికి తీసుకెళ్లి భోజనం పెట్టు. నేను ఆల్రెడీ తినే వచ్చాను సార్. సారీ సారీ మేడం. రండి, తింటాను గాని రండి. రారా అని ఇక్కడికి తీసుకొచ్చావే? నాకు నా మనవరాలి మీద, దుర్గ మీద నమ్మకం పోయిందే. నమ్మకం పోయిందా? ఏ విషయంలో? వాళ్ళు తులసిని ఏదో చేస్తారని దుర్గా నానా యాతన పెట్టి నరకం చూపించి అదే వెళ్ళిపోయేలా చేస్తాను అంది. ఏమీ చేయడం లేదు. లక్ష్మి ఏమో వాళ్ళని ఎలాగైనా ఒకటి కానివ్వను అంది. డ్యూటీలు పడి ఇదే అవతలకు పోయింది. అందుకే ఇక లాభం లేదని నేనే ఓ నిర్ణయానికి వచ్చాను. ఏంటా నిర్ణయం? అమ్మో, 47 నువ్వు నార్మల్ దానివి కాదే. ఐడియా ఓకే, కానీ తర్వాత చిక్కుల్లో పడతావేమో ఆలోచించు. నా ఇల్లా నా బాకిలా ఏదైనా నాకేం ప్రమేయం ఉండదు. వస్తే గిస్తే దుర్గ మెడ మీదకొస్తుంది. దాన్ని కాపాడుకోవడానికి ప్రసాదు, ఆదిత్యలు ఉన్నారుగా. ఎంత కాదనుకున్నా వాళ్ళకి దుర్గంటే ప్రేమే. తులసి మీద కూడా ప్రేమే కదా. ఇదంటే ప్రాణం, దీని తర్వాతే అది. అంతే అంటావా?
ముమ్మాటికి అంతే. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? ప్లాన్ ప్రాసెస్ లో పెడదామా? నువ్వు వెళ్ళవే, నేను ఇక్కడి నుంచి చూస్తూ ఉంటాను. వెళ్ళు వెళ్ళు. Ah!